సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. వసుధార అయితే పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. ఇంకా పాపం సరోజని నువ్వు కూడా రా అని చెప్పి అనడంతో సరోజ ఫీల్ అవుతుందన్నమాట. సరోజ ఫీల్ అయిపోయి కోపంగా కిందకి దిగుతుంది. సరోజను కోపంగా దిగి కింద రంగాకి చెప్పడంతో రంగాకి కోపం వచ్చి మేడం మేడం అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా వసుధార కిందకి దిగి వస్తుంది. వసుధార కిందకి దిగి రాగానే ఏంటి మేడం మీరు చేసేది, అయినా నా సరోజకి చదువు రాకపోతే మీకెందుకు, చదువు వస్తే మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి, ఏదో ఆపదలో ఉన్నారని మా ఇంట్లో షెల్టర్ ఇస్తే మీరు ఇలా చేస్తారేంటి, నా మరదల్ని ఇంకొకసారి ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను మేడం అని చెప్పేసి రిషి అయితే కోపడుతూ ఉంటాడు. అది కాదు సార్ నేను చెప్పేది ఏంటని సార్ అని వసుధార చెప్తూ ఉంటుంది. ఇంకేం చెప్పొద్దు మేడం, మీరు చెప్పేది నేను వినేది ఏం లేదు, మీరేం ఇంక చెప్పొద్దు అని చెప్పేసి ఇంకా వసుధార అంటూ ఉంటుంది. వసుధారతో రిషి అంటుంటాడు. అదే అండి రంగా. ఆ మాటకి వసుధార అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటూ ఉంటుంది. ఏంటి నాతో పెట్టుకుంటావా, చూసావా నా బావకి నా మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పేసి వసుధార దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది. ఇంక సరోజ అన్న మాటకైతే వసుధార చూడు, ఏదో రిషి సార్ చాలా కోపంలో ఉండి నన్ను తిట్టాడు, అంతేకాని సార్కి నా మీద కోపం ఉందని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో సార్ నా భర్త నీ బావ కాదు, ఎప్పటికైనా ఆ నిజం నీకు త్వరలోనే తెలిసిపోతుంది, చూస్తూ ఉండని చెప్పి వసుధార అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడే కదే మా బావ తిట్టాడు, నా జోలు రావద్దని, మళ్ళీ నా జోలు ఎందుకు వస్తున్నావే అని చెప్పేసి ఇంకా వసుధార నీతో అంటుంటాడు. నీతో మాట్లాడిన ఒకటి మాట్లాడిపోయినా ఒకటి అని ఇంకా సరోజ అయితే రంగా మాటలు గుర్తు చేసుకుంటూ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తుంది. చూద్దాం మరి సరోజ వసుధారని రిషికి దూరం చేస్తుందా లేదా అనేది రాబోయే కథలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.